హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి వావ్ ఎర్న్ అనే ఒక మైనింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క యాప్ ద్వారా మనకున్న బెనిఫిట్ ఏంటంటేనండి, మనకి యాప్లో మైనింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఏ విధంగా ఒక వెబ్3 వ్యాలెట్ లాగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకైతే ఈ వావ్ ఎర్న్ వాళ్ళు అయితే ఒక వెబ్3 వ్యాలెట్ కూడా ఇస్తున్నారండి. సో చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. సో మనమే విత్డ్రా పెట్టుకోవడానికి ఎక్కువ యాప్స్ యొక్క అవసరం లేకుండా చాలా సింపుల్గా దీని నుంచి మనకైతే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలి అని క్లారిటీగా చెబుతానండి. అదైతే గమనించాలి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది, అది కూడా మీకు తర్వాత చెబుతాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఒక చిన్న విషయం చెప్పాను కదండి, ఈ యొక్క యాప్కి సంబంధించిన సైజ్ ఎంత మీకైతే చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా మీకు ఈ వీడియో కింద కనిపిస్తున్న బ్లూ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి ఈ విధంగా మనల్ని అయితే వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఇది వెబ్సైట్ అండి. చూడండి, ఇక్కడ వెబ్సైట్లో మనకి ఈ విధంగా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క యాప్ని మనకు కావాలనుకుంటే యాపిల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే ద్వారా ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో మీరు దీన్ని ఏపీకే వర్షన్ కావాలా లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటే అడుగుతున్నారండి. సో మనమైతే ఖచ్చితంగా సింప్లిఫైగా ఉండాలి కాబట్టి గూగుల్ ప్లే ద్వారా ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. సో పైన చూడండి, అక్కడ గూగుల్ ప్లే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే ప్లే స్టోర్లోకి అయితే తీసుకొచ్చిందండి వావ్ ఎర్న్ వెబ్3 వ్యాలెట్ అండ్ చాట్ అనే ఆప్షన్ అయితే మనకైతే ఉంది. రేటింగ్ వచ్చేసి 4.5 స్టార్ అయితే మనకైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా యాప్ యొక్క డౌన్లోడ్స్ అయితే 10K ప్లస్ అండి. 10,000 మంది కంటే ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఆ కౌంటింగ్ అనే త్వరలోనే 1,00,000కి అయితే వెళ్ళబోతుందని గమనించాలి. ఇంకో చిన్న విషయం అండి, ఈ యొక్క యాప్కి సంబంధించిన సైజ్ వచ్చేసి ఇక్కడ 154 MB అండి. ఇది నార్మల్గా మనం చేసుకున్న మైనింగ్ యాప్లా కాదండి, వెబ్3 వ్యాలెట్ కాబట్టి 154 MB వరకు అయితే మనకు ఉందని చెప్పుకో సైజ్ అనేది. దీంట్లో మైనింగ్ ఎలా చేయాలి, ఎలా అకౌంట్ చేయాలి ఇప్పుడు చెబుదాము. అయితే ముందుగా మనం అయితే ఇక్కడ ఇన్స్టాల్ బటన్ నొక్కాలి. ఇన్స్టాల్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అయితే అవుతుందని గమనించాలి. మీరు ఈ యొక్క యాప్ అనేది కొంచెం సైజ్ ఎక్కువే. మీ మొబైల్లో స్పేస్ ఉంటే ట్రై చేయండి, లేదనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే మీరు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఎందుకంటే మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకూడదు కదా, అందుకే ఈ పాయింట్ చెబుతున్నాను. ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ని అయితే ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క యాప్ యొక్క సైజ్ వచ్చేసి 155 MB, 155 MB అని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే నేను మొబైల్లో మీకు లైవ్లో అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఇన్స్టాల్ అయిపోవాలంటే మనకైతే 100% అయిపోవాలి. ఆ తర్వాత మనకి మొబైల్లో ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అవుతుంది గమనించాలి. మీరు ఒకవేళ ప్లే స్టోర్ యూజర్స్ కాకుండా ఐఫోన్ యూజర్స్ అయితే మీరు iOSలో కూడా ఖచ్చితంగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. సో చూడండి, ఇక్కడ మనమైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. లోడింగ్ కూడా అవుతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసుకోబోతున్నాం అండి, చేసుకుందాము. ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. వావ్ ఎర్న్ అనే ఉంటుందండి. మనమైతే కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, లేదంటే నోటిఫికేషన్ రావాలి కదా పైన మనకి, అలా ఇచ్చేస్తున్నాను. సో చూసినట్లయితే ఈ విధంగా ఒక 3 ఇమేజెస్ అయితే ఉన్నాయి. 3 ఇమేజెస్ అయితే ఉంటాయి. కింద మీరు గెట్ స్టార్టెడ్ ఉంది కదండి, స్టార్టెడ్ నొక్కండి. నొక్కిన తర్వాత అండి ఈ విధంగా క్రియేట్ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ అంటుంది. ట్రస్ట్ వ్యాలెట్ లాగా అని చెప్పాను కదండి, మనమైతే ఇప్పుడు క్రియేట్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. క్రియేట్ చేసుకుంటున్నాం కదా, సో క్రియేట్ వ్యాలెట్లోకి వెళ్దాం. దాంట్లో వెళ్ళిన తర్వాత న్యూ పాస్వర్డ్ అండి. ఈ యొక్క యాప్ను మనం ఓపెన్ చేసుకున్నప్పుడల్లా పాస్వర్డ్ అడుగుతుందండి, సేమ్ ఇంటర్లింక్ లాగా. సో చూసినట్లయితే ఇక్కడ మనమైతే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు నచ్చిన కోడ్ అయితే మీరు ఇవ్వండి. నాకు నచ్చిన కోడ్ అయితే నేనైతే 2 సార్లు అయితే ఇస్తున్నాను, 2 సార్లు ఇవ్వాలి. సో గమనించండి. ఓకే, ఆ తర్వాత అండి ఇక్కడ చూడండి, బ్యాకప్ మెకానిక్ ఫ్రేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో కూడా మనకు ఖచ్చితంగా బ్యాకప్ ఫేజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, అక్కడ టిక్ ఇవ్వాలి. కింద 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా, టిక్ ఇవ్వండి. టిక్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ నొక్కండి. నొక్కిన తర్వాత ఈ విధంగా 12 పదాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి, 12 వర్డ్స్ అయితే మనకైతే కనిపిస్తాయండి. దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ యొక్క యాప్ ప్రకారంగా చూసినట్లయితేనండి, మీకోసం వీడియో చేస్తున్నాం కదా, నాకైతే స్క్రీన్షాట్ అయితే రావట్లేదండి. జస్ట్ కాపీ చేసుకున్నాను ఆ వర్డ్స్ మొత్తం కూడా. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే కంటిన్యూ నొక్కిన తర్వాత యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ అంటుందండి. మీరు మాత్రం దయచేసి ఆ 12 పాదాలని మీరేం చేస్తారంటే, స్క్రీన్షాట్ కుదరట్లేదు కాబట్టి అండి, మీరు ఒక బుక్లో రాసుకోండి. దయచేసి మీరు దాన్ని ఒక బుక్లో రాసుకోండి. రాసుకోకపోతే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా అలా చేయాలి. ఇంకా చూడండి, ఇక్కడ వ్యాలెట్, స్వాపు, డియాపు, చాటు, లాస్ట్ ఆప్షన్ అండి మనకైతే మైనింగ్ కనిపిస్తుంది. చూడండి, మైనింగ్ కనిపిస్తుంది కదా, చూడండి. బీటీసీ అంటే మన బిట్కాయిన్, ఎథీరియం, అదేవిధంగా వావ్ ఎర్న్, ఈ విధంగా అన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది మైనింగ్ యాప్లోకి వెళ్ళాలండి. మన వావ్ కాయిన్ మనం మైనింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా.
చూడండి కింద 5 ఆప్షను వ్యాలెట్, స్వాప్, డీ యాప్, చాట్ తర్వాత ఉందండి మైనింగ్ అని. మైనింగ్లోకి రావాల్సి ఉంటుంది మీరు అందరూ కూడా నేను వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత మేనేజ్ మై అసెట్స్ అనేది పైన చూపిస్తుంది కదా, దాని మీద జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఇదంటే మీకు డెమోకి వివరిస్తుందండి సిస్టమ్ మొత్తం కూడా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనమైతే ఇక్కడ స్టార్ట్ టు మైనింగ్ అనేది కనిపిస్తుంది మధ్యలో చూడండి, ట్యాప్ టు స్టార్ట్ మైనింగ్ అని ట్యాప్ చేయండి. అక్కడ చేసేసిన తర్వాత సెలెక్ట్ వ్యాలెట్ అంటుంది. మీరు ఒక వ్యాలెట్ని లింక్ చేసుకోవాలి. కింద మీకు వ్యాలెట్ని ఆల్రెడీ వచ్చేసింది, వావ్ వ్యాలెట్ మీకైతే కనిపిస్తుందండి. దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఈ విధంగా మీకైతే కొంచెం లోడ్ అయితే అవుతుంది. ఇంకా తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలిసిందే కదండి, మైనింగ్ అనేది మనకైతే స్టార్ట్ అయితే కాబోతుంది. అందుకంటే ముందుగా మనకైతే ముందు లోడ్ అవుతుందండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో టైం టేకింగ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. మీరు కూడా చేసేటప్పుడు ఇది కొంచెం స్లోగా చేయండి, కంగారేం లేదు. ఎందుకంటే ఇది వెబ్3 వ్యాలెట్కి సంబంధించిన మైనింగ్ యాప్ అండి. ఇది చిన్న విషయం కాదు, ఒక ప్రత్యేకమైన యాప్ అని చెప్పుకోవచ్చు. సో మైనింగ్ అనేది ఒక వ్యాలెట్లోనే ఇచ్చారంటే ఇప్పటివరకు ఇది రాలేదండి. ఫస్ట్ మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేస్తారనుకుంటున్నాము. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు, అలాగే ఇబ్బంది లేదు. 1కి 2 సార్లు ట్రై చేయండి, చూడండి. ఇప్పుడు నాకు వర్కౌట్ అయింది అది. ఇక్కడ చూసారు కదండి, నాకైతే మైనింగ్ అనేది లైవ్లో మీకైతే పెరుగుతుంది, చూసారు కదా. సో మనకేమైందంటేనండి 24 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవాలి. 24 గంటలకు ఒకసారి అయితే మనం ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాలి. కింద చూడండి క్లెయిమబుల్ దగ్గర, కింద చూడండి క్లెయిమ్ పక్కన లెఫ్ట్ సైడ్ క్లెయిమబుల్ దగ్గర 0 కనిపిస్తుంది. నాకు ఇంకేం రాలేదండి మైనింగ్ కాయిన్స్ అయితే. సో మనకైతే ఆ విధంగా ఉంటుంది. అక్కడ కొన్ని కాయిన్స్ మనకు వస్తాయి 24 గంటలు అయిపోయిన తర్వాత సంగతి. అప్పుడైతే వచ్చిన తర్వాత మీరు కుడివైపున కనిపిస్తున్న క్లెయిమ్ బటన్ ఈ విధంగా నొక్కోవాలి. సో చూసినట్లయితేనండి ఈ విధంగా మనం కేవైసీ కూడా దీంట్లో చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చెబుతానండి. ముందుగా మీరైతే దయచేసి అందరూ కూడా మైనింగ్ అయితే ఈరోజు ప్రారంభించండి. ఈరోజు ఆ 12 పదాలని దయచేసి మీరైతే ఖచ్చితంగా రాసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మైనింగ్ స్పీడ్ని మనం కావాలనుకుంటేనండి ఖచ్చితంగా ఇక్కడైతే డాలర్స్ డైరెక్ట్గా రియల్ డాలర్స్తో మనం కొనుక్కునే ఆప్షన్ కూడా ఉంటుందండి. కానీ డబ్బులు పెట్టాల్సిన అవసరం మనకేం లేదు. మీరు ఫ్రీగా ఉచితంగా మైనింగ్ చేసుకునే అవకాశం మనకైతే ఉంది. కాబట్టి మీరు దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేం చేయక్కర్లేదని సింపుల్గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని 5 ఆప్షన్లకు వచ్చి కింద మైనింగ్ స్టార్ట్ చేసుకోండి. 24 గంటలకు ఒకసారి మీరైతే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయండి. ఈ యొక్క యాప్ అనేది మనకు ఫుల్ ట్రస్టెడ్ అండి, జెన్యున్గా ఉంది వ్యాలెట్ యాప్ కాబట్టి. మన యొక్క క్రిప్టో ఫండ్స్ కూడా వీళ్ళకైతే లింక్ అయి ఉంటుంది. పైన చూడండి వర్త్ ఆఫ్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ ఏ కాయిన్స్ లేవు కాబట్టి 0 రూపీస్ అయితే ఉంది. వావ్ కాయిన్ వచ్చిన తర్వాత వీటిలోకి వాటి యొక్క వర్త్ ఆఫ్ వాల్యూ అంతా ఎంతకు ట్రేడ్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రతి వివరం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఈ యొక్క వీడియో ఏంటంటే జస్ట్ మీకు మైనింగ్ ఎలా ప్రారంభించాలి అనేది చెప్పడం కోసం మాత్రమే. 1,00,000 పాయింట్లు ఈక్వల్ టు 1 కాయిన్ అనమాట. అక్కడ చూడండి మీకు ఇక్కడ లైవ్లో స్క్రోల్ అవుతుంది కదా. సో ఈ విధంగా అండి 1,00,000 పాయింట్లు మనకి అయిపోయిన తర్వాత మనకేమవుతుందంటే ఆ తర్వాత మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో మనకి ఇది చాలా చాలా తక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన వైట్ పేపర్ ఏమిటి, మైనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోస్లో. సో మీరైతే ఒక క్లారిటీ వీడియో అయితే చూడాలని నేను కోరుకుంటున్నానండి. మన ప్రతి డౌట్కి కూడా వీళ్ళైతే మనకి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తారండి. సో మీకైతే క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. ఏం లేదండి, వీళ్ళ యొక్క వెబ్3 వ్యాలెట్ అనేది డెవలప్ చేసుకోవడానికి మైనింగ్ని అయితే వాళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క యాప్ అనేది మనకైతే ట్రస్టెడే కాబట్టి అందరూ ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి, కేవైసీ అలాగే మొత్తం కూడా మన ఛానల్ మీకైతే నెక్స్ట్ వీడియోస్లో వస్తుందండి. మీరైతే అది ఫాలో అయితే సరిపోతుంది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఈ పాయింట్ ప్రకారంగా చూసినట్లయితే. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితేనండి ఈ యొక్క వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.